జమదగ్ని మహర్షి. ఆ జమదగ్ని మహర్షి వల్లే లోకంలో చెప్పులు గొడుగు వచ్చే అంతకుముందు లేవు చెప్పులు గొడుగు. ఆయన ఆడుకుంటున్నాడు ఒకప్పుడు భార్య రేణుకాదేవితో కలిసి సముద్రపు ఒడ్డు నుంచి నేను బాణం వేస్తాను నువ్వు పట్టుకొస్తూ ఉండన్నాడు. ఆవిడ గర్భిణి, ఈయన బాణం వేస్తున్నాడు, ఆవిడ వెళ్ళి పట్టుకొస్తోంది. ఆవిడ పట్టరావడం ఆలస్యమైంది. ఎందుకు ఇంత ఆలస్యం అవుతోంది, తొందరగా తామే అన్నాడు. ఆవిడ ఇలా అని కడుపుతో ఉన్నానయా, పైన సూర్యుడు ఉదయించేశాడు, బాలభానుడు శోషించిపోతున్నాను, అందుకని మెల్లిగా వెళ్తున్నాడు. ఆయన వెంటనే సూర్యుడి వంక కన్నెర్ర చేశాడు. మా ఆవిడ బాధపడేటట్టుగా ఏమిటి ప్రకాశిస్తున్నావు నువ్వు? వెంటనే సూర్యుడు కిందకి దిగొచ్చానన్నాడు. అయ్యి బాబోయ్ మహానుభావా, నన్ను నువ్వు శకించకు, మీ ఆవిడ నువ్వు ఆడుకుంటున్నారని పొద్దెక్కపోతే లోకాలు ఏమైపోతాయి, అందుకని ఒక పని చేస్తాను, నీ కోసం నేను 2 సాధనాల్ని సృష్టిస్తున్నాను. మొట్టమొదట బ్రాహ్మణుడికి నేనే దానం చేసుకుంటున్నాను చెప్పులు గొడుగు. ఎండ పడకుండా ఇవి వేసుకో, కాళ్ళు కాలకుండా అవి వేసుకో, మీ ఆవిడ కూడా వేసుకో, ఆడుకోండి కావలసిన. అప్పటి నుంచి చెప్పులు గొడుగు వచ్చాయి. అందుకే బ్రాహ్మణుడికి స్నాతకంలో చెప్పులు గొడుగు ఇస్తారు. అది కారణం. జమదగ్ని మహర్షి దగ్గర చేయగానే భారతాంతర్గతం కావు, ఏవో గుర్తొచ్చినప్పుడల్లా వేరు విషయాలు తీసుకొచ్చి కలిపి చెప్తున్నాను నేను.